వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. కాశ్మీర్ పహల్గామ్ ముష్కరల ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులు అర్పిస్తూ హన్మకొండ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ. దానికి నిరసనగా ఇవాళ హన్మకొండ జిల్లాలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. చనిపోయిన వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూర్చే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదేమైనా అది దుర్ఘటన అనేది చాలా బాధాకరమైన విషయం. వారి యొక్క కుటుంబాలకు ప్రభుత్వాలు ఆదుకోవాలి, ఓదార్పు ఇచ్చాలి. ఈ రాజకీయాలకు అతీతంగా ఈ సమస్య మీద వాళ్ళు ఎవరైతే చేసినరో వీటి మీద ఆ దేశం కానివ్వండి, ఆ యొక్క టెర్రరిస్టులు కానివ్వండి, ఎవరిని వదిలిపెట్టకుండా ఉండేంత వరకు మొట్టమొదట దేశం చర్య తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళని వదిలిపెడితే రేపు ఇంకో కుటుంబం బలి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది. అందుకే మేము చెప్తున్నాం, రాజకీయాలకు అతీతంగా ఈ దుర్ఘటనను ఖండిస్తూ వారి మీద చర్యలు తీసుకోవడానికి అన్ని పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నాయి. తప్పకుండా వాటిని చేయాలి. అంతేకాకుండా వారి ఇంటెలిజెన్స్ కానివ్వండి, వాటిని కూడా ఇంకా ప్రతిష్టం చేయటమే కాకుండా మిలిటరీ రిక్రూట్మెంట్ కూడా ఆపినటువంటి వాటిని కూడా అతి త్వరలో రిక్రూట్ చేయాలని కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఎవరైతే ఇంత హేయమైన చర్య ప్రపంచాన్ని ఉలిక్కిపడే విధంగా ఆ రోజు జరిగిన సంఘటన, విహారయాత్ర కోసం పోయిన వాళ్ళని ఆ విధంగా చేయడం అన్నది నిజంగా అందరికి కూడా కన్నీటి పర్యంతరమైనటువంటి విషయం. దాన్ని వెంటనే చర్యలు తీసుకునే విధంగా పాకిస్తాన్ని ఏ విధంగా చేయాలన్నది ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, దానికి పూర్తి స్థాయిలో రాజకీయాలకు అతీతంగా అందరం కూడా మద్దతు తెలియజేస్తున్నాం. ఈరోజు హన్మకొండ గౌరవ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తూ శాంతి ర్యాలీ నిర్వహించడమే కాకుండా ఆ చనిపోయిన కుటుంబాలకి, వాళ్ళైతే చనిపోయిన వారికి ఆత్మశాంతి కలగాలని చెప్పి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించడం నిజంగా ఇది చాలా దుర్మార్గమైన చర్య.